వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దళితులకు శుభవార్త. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం. ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపకల్పనకు ఏఐసీసీ కమిటీని ప్రకటించింది. నేటి నుంచి ఏపీలో కులగణన ప్రక్రియ ప్రారంభం. భారత్ జోడో న్యాయయాత్రపై కేసు నమోదు. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు విచారణ. నేటి నుంచి అండర్-19 వన్డే ప్రపంచ కప్. డిఫెండింగ్ ఛాంప్గా బరిలోకి భారత్. గుంటూరు కార కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేష్. అన్నపూర్ణి వివాదంపై క్షమాపణ చెప్పిన నయనతార. అయోధ్యలో కనుల విందు చేస్తున్న డ్రోన్ షో. మెగా హీరో వరుణ్ తేజ్ బర్త్డే స్పెషల్ మాట్కా సినీ గ్లిమ్స్ రిలీజ్. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం జీవో జారీ చేశారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 5 ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన దళిత దండోర సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీ ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీ అధినేతలు ఇప్పటికే తమ మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టాయి. ప్రజలకు ఖచ్చితమైన హామీలు ఇచ్చి నెరవేర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్రజారంజక మేనిఫెస్టోను రూపకల్పనకు ఏఐసీసీ కమిటీని ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులకు కమిటీలో చోటు కల్పించారు. చైర్మన్గా కేంద్ర మాజీ మంత్రి పల్లింరాజు, సభ్యులుగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి, శ్రీమతి కమలమ్మ, జంగా గౌతమ్, ఉషానాయుడు, నజీరుద్దీన్, కొరివి వినయ్ కుమార్, డాక్టర్ గంగాధర్, కారుమంచి రమాదేవులను నియమించారు. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ వచ్చింది. ఏపీలో కులగణన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. 10 రోజుల పాటు కులగణన ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సర్వే కోసం ప్రత్యేక యాప్ను వాడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రపై కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు అస్సాం పోలీసులు. అస్సాం ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. బెయిల్ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. ఆలస్యం
ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. దక్షిణాఫ్రికా వేదికగా నేటి నుంచి ICC అండర్-19 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. 1988లో మొదలైన ఈ టోర్నీ ఇప్పటి వరకు 14 సార్లు జరిగింది. అందులో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డు సృష్టించింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు టోర్నీ జరగనుంది. నేడు ఆరంభ మ్యాచ్లో ఐర్లాండ్తో అమెరికా, దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ తలపడతాయి. శనివారం బంగ్లాదేశ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో 212 కోట్లు వసూలు చేసినట్లు అఫీషియల్గా చిత్ర యూనిట్ ప్రకటించింది. మహేష్ బాబు కెరీర్లో 200+ గ్రాస్ మార్కును అందుకోవడం ఇది మూడోసారి. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన సినీ జీవితంలో 75వ సినిమా అన్నపూరణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కిన ఈ మూవీ విడుదల రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. గతేడాది డిసెంబర్ 1న వచ్చిన ఈ సినిమా ఆపై నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అయింది. కానీ ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ శివసేన మాజీ లీడర్ రమేష్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించారు. ఇందులో కొన్ని సీన్లు హిందువుల మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, అంతేకాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆయన ఆరోపించారు. తాజాగా ఈ వివాదంపై నయనతార రియాక్ట్ అయింది. నయనతార తాజాగా క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా పేజీలో జై శ్రీరామ్ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో గత కొన్ని రోజులుగా నా సినిమా అన్నపూరణి చర్చానీయాంశంగా మారిన నేపథ్యంలో బరువెక్కిన హృదయంతో స్వయం సంకల్పంతో ఈ ప్రకటన చేస్తున్నానని నయనతార తెలిపింది. నేను భగవంతునిపై ఎంతో నమ్మకంతో అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శించే వ్యక్తిని, కానీ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు, చేయను కూడా. అంతకు మించి మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి. అన్నపూర్ణి చిత్రం అసలు ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, ప్రేరేపించడం మాత్రమే. నా 20 ఏళ్ల సినీ జర్నీ లక్ష్యం ఒకటే, సానుకూల ఆలోచనలు వ్యాప్తి చేయడం, ఆపై ఇతరుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవడం మాత్రమే అని నేను ఇక్కడ మరోసారి సూచించదలుచుకున్నానంటూ నయనతార తెలిపింది. అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ క్రతువు కొనసాగుతోంది. పురోహితులు ఇప్పటికే ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఆలయ గర్భగుడిలోకి రామ్లల్లా విగ్రహం సైతం చేరుకుంది. ప్రత్యేక వస్త్రంతో రాముని విగ్రహాన్ని కప్పి ఉంచిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక నిర్వహించేందుకు గాను
ఆలయ నిర్వాహకులు డ్రోన్ షో ప్రాక్టీస్ చేశారు. శ్రీరాముడి బాణం వదులుతున్నట్లుగా ఉన్న డ్రోన్ షో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెట్టింట డ్రోన్ షో వీడియో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. ఆ తర్వాత వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచుతున్నాడు. తాజాగా నేడు వరుణ్ తేజ్ బర్త్డే కావడంతో కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాట్కా గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతుంది. 1975 నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చూసిన వారంతా వరుణ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దళితులకు శుభవార్త. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం. ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపకల్పనకు ఏఐసీసీ కమిటీని ప్రకటించింది. నేటి నుంచి ఏపీలో కులగణన ప్రక్రియ ప్రారంభం. భారత్ జోడో న్యాయయాత్రపై కేసు నమోదు. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు విచారణ. నేటి నుంచి అండర్-19 వన్డే ప్రపంచ కప్. డిఫెండింగ్ ఛాంప్గా బరిలోకి భారత్. గుంటూరు కార కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేష్. అన్నపూర్ణి వివాదంపై క్షమాపణ చెప్పిన నయనతార. అయోధ్యలో కనుల విందు చేస్తున్న డ్రోన్ షో. మెగా హీరో వరుణ్ తేజ్ బర్త్డే స్పెషల్ మాట్కా సినీ గ్లింప్స్ రిలీజ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.